జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్కి సంబంధించి నిన్న హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఈ తరుణంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఒక వాదన తీసుకొచ్చారు. నీకు ఎందుకు అంత నామోషు, నువ్వు కోర్టుకు వచ్చి ఆధారాలు సబ్మిట్ చేయలేవా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన స్ట్రైట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్నటువంటి ఈ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నించారు. అయితే ఆయన చాలా క్లియర్ కట్గా అడిగాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత నామోషి, ఎందుకు అంత అహంకారం, అక్కడ ఒక కోర్టులో నువ్వు ఈ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి ఇలా ప్రూఫ్స్ అన్నీ ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అని వాళ్ళు అక్కడ అడిగినందుకు ఈయన ఏం చేశాడంటే, లేదు నన్ను రమ్మంటం ఏంటి అని చెప్పి హైకోర్టుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంట. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పాస్పోర్ట్ 5 సంవత్సరాలు కావాలని చెప్పి ఈయన హైకోర్టులో వాదిస్తున్నాడు. నేను అక్కడికి రాను, నేను ఒక సంతకం కూడా పెట్టను, నాకు ఇచ్చేయాలి పాస్పోర్ట్ మీరు అంతే అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్. దీన్ని మొత్తం అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి? ఇప్పుడు గతంలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోన్లే ఏదో మనం చూసాం, ప్రతిదానికి నేను బిజీగా ఉన్నానని చెప్పేసి ఎస్కేప్ అయ్యే పద్ధతి మనం చూసాం. ఇప్పటికీ స్టిల్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇలా సౌకర్యం ఎందుకు కల్పిస్తుంది కోర్టులు అనేది కూడా ఒక రకంగా ప్రశ్న మనం వేసుకోవాలి. ఏదేమన్నప్పటికీ మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కల్పిస్తున్నటువంటి స్పెషల్ ప్రివిలేజెస్, తన అహంకారం ఈరోజు ప్రజలు కూడా తెలియాలి. ఎంత అహంకారవాదిని అలా ఎవరో చూసుంటారు. కోర్టుకు వెళ్ళి నువ్వు అప్లై చేసుకోలేవా? మనమైనా అంతే కదా, ఇప్పుడు మనల్ని అడిగితే మనం వెళ్ళి అప్లై చేసుకోమా? ఏమంటారు మరి దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత తిరస్కారానికి గురైన, ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేనైతే 1కి 10 సార్లు వాడిన మాట, ఆయన ప్రజల చేత తిరస్కారానికి గురిగాల, ప్రజల చేత శిక్షకు గురయ్యారు. శిక్షకు గురయ్యి 151 స్థానాలు ఉన్న అధికారాన్ని 11 స్థానాలకు పరిమితం చేసుకున్న ఆయన యాటిట్యూడ్లో మాత్రం ఎక్కడా ఏ విధమైన మార్పు లేదు. అరే, ఈ అహంకార ధోరణి ప్రదర్శించబట్టి కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు దాన్ని స్వీకరించకుండా నన్ను ఎన్నికల్లో ఇంత ఘోరంగా శిక్షించి ఇవాళ ఒక పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారన్న రియలైజేషన్ లేకుండా రాజ్యాంగబద్ధ వ్యవస్థలకి, జ్యుడిషియరీకి కూడా గౌరవం ఇవ్వని ఆయన అదే వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి ఏ విధానాన్ని అయితే అనుసరించారో, స్టేట్ ఎలక్షన్ కమిషనరు జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి ఆయన అనుమతి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయలేదు అని చెప్పని, నేనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వా అని చెప్పని, అది వాస్తవంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విధులు, ఆ నిర్ణయాధికారం ఆయనదే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆ వ్యవస్థ నడవదు. ఈ మాత్రపు విచక్షణ కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడింది చూసాం. అదే వైఖరి ఆయన పార్టీ శ్రేణులు కొనసాగిస్తా గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లను ప్రస్తావించింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలని నిలిపివేసింది అని చెప్పని గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని ఏ స్థాయిలో దూషించింది, బ్లాక్మెయిల్ చేసింది, బెదిరించింది కూడా చివరికి సిబిఐ విచారణకు దారితీసిన పరిస్థితులు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆనాడు అధికారంలో ఉన్న రోజు ఏ వైఖరి ప్రదర్శించాడో ఈరోజు ఓటమి చెందున్న సందర్భంలో కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పాస్పోర్ట్ అంశం మొత్తం కూడా గత 4-5 రోజులుగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు అంశం ఏంటి? ఇక్కడ ఆయన మీద 11 సిబిఐ, 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా విజయవాడలో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు, అందులో ఒక పరువు నష్టం దావా కేసు ఉంది ఈయన మీద. ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి ఆయనకి చాలా స్పష్టత ఉంది కాబట్టి 2019 ఎలక్షన్ అఫిడవిట్లోనూ ఆ కేసు గురించి మెన్షన్ చేశారు. 2024 అఫిడవిట్లో కూడా అభ్యర్థిగా తన మీద ఉన్న కేసుల వివరాలు నమోదు చేసే సందర్భంలో ఎలక్షన్ అఫిడవిట్లో ఈ కేసు వివరం మెన్షన్ అయ్యింది. కానీ 5.5 సంవత్సరాలుగా ఆ కేసు విచారణకి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఎన్నిసార్లు సమన్లు వచ్చినా కనీసం సమన్లు తీసుకోవడానికి ఇష్టపడాలి ఆయన. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, అదేదో ఒక కోర్టు నాకు సమన్లు పంపిస్తుందా, వాళ్ళు సమన్లు పంపిస్తే నేను స్పందించాలా, నేను వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలా అని చెప్పని ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి 5.5 సంవత్సరాలుగా విచారణకు సహకరించట్లా. ఇదే వైఖరి
ఆయన బాధితుడుగా నన్ను హత్యకి యత్నించారు అని చెప్పని ఆ జలపల్లి శ్రీనివాస్ మీద ఎలియాస్ కోడికత్తి శ్రీను అతను అక్యూజ్డ్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి ఎన్ఐఏ కోర్టుకు వచ్చి మీరు మీ వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పని ఎన్ఐఏ కోర్టు నుంచి ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా రెస్పాండ్ అవ్వాల, అసలు కోర్టుకు రాలా. చివరికి 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది, అతను విచారణకు సహకరించట్లేదు. నిందితుడిగా ఉన్న ఇతనికి ఎన్ని సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా ఉంటారు అని చెప్పని గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయినాక గౌరవ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ జలపల్లి శ్రీనివాస్కి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో న్యాయస్థానాల్ని పరిగణలోకి తీసుకోవడానికి కూడా ఇష్టపడని నైజం పెరిగిపోయింది. ఒక రకమైన అహంకారమా, ధిక్కార ధోరణ, దాన్ని కండకావరం బలుపని కూడా అనొచ్చు. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని వాగ్దానం చేసిన, ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ న్యాయస్థానాలకి గౌరవం ఇవ్వకపోతే దాన్ని ఏమనాలి? కండకావరం అనక. ఇప్పుడు ఆయనకు ఒక చిక్కు వచ్చి పడింది. అదేంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజున డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్టు వెసులుబాటు ఉండటంతో ఆయన ఆడిన దాటగా పాడింది పాటగా ఎప్పుడు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే ఆ విదేశాల పర్యటనలో అంటే చాలా ఆడతా పాడతా చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే పోయిందో దాని సైడ్ ఎఫెక్ట్స్లో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా రద్దయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరపడం కోసం నేను ఇంగ్లాండ్ వెళ్ళి రావాలి, నాకు కోర్టు అనుమతి ఇవ్వండి అని చెప్పని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యాడు. సిబిఐ కోర్టు 3వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు విదేశీ పర్యటన చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ సిబిఐ కోర్టు అనుమతి అయితే ఇచ్చింది, ఆయనకి వీసా రావాలి అని అంటే పాస్పోర్ట్ ఉండాలి. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. రద్దయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, 4 గరుచుకొని అర్రే మనకు పాస్పోర్ట్ లేదు కదా అని చెప్పని ఇప్పుడు రెగ్యులర్ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు. చాలా యూజువల్ ప్రాక్టీస్ అది. అప్లై చేసుకుంటే ఆ పాస్పోర్ట్ అధికారులు, అయ్యా సిబిఐ కోర్టు మీకు అనుమతి ఇచ్చింది వాస్తవమే, కానీ మీ మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా కేసు ఉంది, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి అన్నారు. ఆ కోర్టుకి వెళ్ళారు వీళ్ళు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పని. మా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, వైనాట్ 175 అనుకున్నాం, కానీ ప్రజలు యు ఆర్ లిమిటెడ్ టు 11 అని చెప్పని మాకు తీర్పిచ్చారు. అయినా సరే మాకు మాత్రం మీరు ఎన్ఓసి ఇచ్చారని చెప్పని వాళ్ళ మహానాయకుడు, మహాలాయరు, ఎందుకంటే రీసెంట్గా ఆయన్ని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశారు ఆయన్ని. అటువంటి వాళ్ళ పార్టీ నాయకుడు, సీనియర్ మోస్ట్ లాయర్, స్వయం ప్రకటిత మేధావి పొనవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టులో వాదించాడు. వాదిస్తే ఆ కోర్టు ఏమందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కేసులో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు, మా కోర్టులో 5.5 సంవత్సరాలుగా మేము ఇచ్చే సమన్లు ఆయన పరిగణలోకి తీసుకోవటంలా, మా కోర్టుని అసలు ఆయన కోర్టు ఉనికిని కూడా గుర్తించడానికి సిద్ధంగా లేడు. ఇటువంటి పరిస్థితుల్లో మేము 5 సంవత్సరాల పాటు ఆయనకు పాస్పోర్టు ఇవ్వడానికి మేము అంగీకారంగా లేము. ఆయనకి ఏ రోజు వ్యవస్థల పట్ల గౌరవం పెరుగుద్దో ఆ రోజు దాని పరిగణలో తీసుకుంటాం, కానీ ఇప్పుడైతే 1 సంవత్సరానికి అనుమతిస్తాం. పైగా ఆయన వచ్చి మా దగ్గర 20,000 రూపాయల షూరిటీ బాండ్ సబ్మిట్ చేయాలని చెప్పని, పూచికత్ అంటారు అని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. చాలా యూజువల్ ప్రొసీజర్ అది. ఆ కోర్టులో నీదో కేసు ఉంది, నువ్వు విచారణకు సహకరించట్లా, బాబు ఇక నుంచి నేను సక్రమంగా వస్తానని చెప్పుకోవాలి. మీరు నేనైతే అదే చేస్తాం. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఈయనకి వ్యవస్థలో కండిషన్స్ పెట్టడమా అని చెప్పని ఈ సోకాల్డ్ స్వయం ప్రకటిత మీద ఇవి పొనవోలు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఆయనకు అసలు ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం కేసు ఉన్నదే తెలియదండి. ఆయనకి ఎప్పుడు సమన్లు రాలేదండి. ఆయన కోర్టు విచారణకి సహకరించకపోవడం అనే పరిస్థితే లేదండి. కానీ ఆయన కండిషన్లు పెట్టడం ద్వారా కోర్టు పరిధి దాటిందండి అని చెప్పని హైకోర్టులో అడ్డదిడ్డమైన అర్ధసత్యాలు, అసత్యాలతోటి వాదన వినిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ గారు కోర్టు దృష్టికి వీళ్ళ అసలు సిసలు బతుకు మొత్తాన్ని కోర్టు ముందు మొత్తం విత్ డాక్యుమెంట్స్ పరిచారు. ఇట్లా సార్ వీళ్ళకి ఆ కేసు ఉందని తెలుసు, ఇదిగోండి 2019 ఎలక్షన్ అఫిడవిట్, దాంట్లో ఈ కేసుకు మెన్షన్ అయ్యి ఉంది, ఇదిగోండి 2024 అఫిడవిట్, దాంట్లో ఈ కేసు మెన్షన్ అయ్యి ఉంది, కాబట్టి వీళ్ళకి కేసు గురించి తెలియదని చెప్పని ఈ పొనవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తుంది అబద్ధం.
అదే సందర్భంలో ఇవిగోండి వాళ్ళకి ఇచ్చిన సమన్లు 5.5 సంవత్సరాలుగా ఆయన విచారణకే సహకరించట్లా. కోర్టేమి ఇప్పుడేమి గొంతెమ్మ కోరికలేం గోరలా, సాధారణ కండిషన్స్ పెట్టింది. ఎందుకంటే ఈయన కేసులు అక్యూజ్డ్ కాబట్టి. ఆయనకి కోర్టులు అంటే గౌరవం ఉంటే ఆ కోర్టుకు వచ్చి ఆ బాండ్ సబ్మిట్ చేసి సంతకం పెట్టి పాస్పోర్ట్కి అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఈయనకి కోర్టుకి నేను రావటం అనే అహంకారంతో కోర్టుని పరిగణలోకి తీసుకోకుండా, కోర్టుని గౌరవించకుండా కోర్టుకు రావటం అంటే ఒక నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు నామోషి? ఈయనకి ఏమైనా అడిషనల్గా మనందరికన్నా ఆయనకైనా అడిషనల్గా 2 కొమ్ములు కాళ్ళకి గెట్లా ఏమైనా ఉన్నాయా? ఆయన ఈ దేశ పౌరుడేగా. ఆ కోర్టుల వెసులుబాటుతోటే, కోర్టులు ఇచ్చిన అనుమతితోటే దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నాడుగా. ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడు అని చెప్పని ప్రత్యక్షంగా సాక్ష్యాధారాలు కనపడుతున్నా ఇవాళ ఆయన అన్ని వెసులుబాట్లు పొందుతూనే ఉన్నాడుగా. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు వేసిన ఈ పిటిషనే మెయింటైనబుల్ కాదు. కోర్టు ఏం పరిదాటలేదు. కోర్టు చాలా స్పృహతోటే ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని పాటించి తీరాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తప్పుడు కథనాలతోటి కోర్టును తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు, కోర్టు సమయం వృధా చేస్తూ ఉన్నాడు. అసలు ఈ పిటిషన్ డిస్మిస్ చేయమని చెప్పని లక్ష్మణ్ గారు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు ఇస్తుపోయింది. అంటే 5.5 సంవత్సరాల పాటు సమన్లు అతను తీసుకోకపోతే మీరేం చేస్తున్నారని పోలీసులను అడిగింది. పోలీసులు ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కింద ఆయన ఆదేశాలు పాటించే పోలీసులు మామూలుగానే రాజకీయ నాయకులు వాళ్ళ హంగు ఆర్భాటం వాళ్ళ అధికారం ముందు వీళ్ళు ఎలా తలపోతూ ఉంటారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలీసులు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు ఎక్కడ పనిచేయగలిగారు? వైసీపీ పార్టీ ప్రైవేట్ ఆర్మీగానే పనిచేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు తెల్లమొహం వేసుకొని నిలబడ్డారు. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలంటే గౌరవం లేదు అనేది, రాజ్యాంగ వ్యవస్థలని అతను గౌరవించడు, వాటి ఉనికిని కూడా గుర్తించడం అనేది గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు మరొకసారి ఈ అంశం ప్రాతిపదికగా మరొకసారి తేటతెల్లమైంది అనేది వాస్తవం.